విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలకు సరిపోయే సరైన ఇంటర్న్షిప్స్ని ఎలా ఎంచుకోవాలి సార్? సరైన ఇంటర్న్షిప్ అనేటువంటిది వాళ్ళ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని ఉంటుందండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టూడెంట్స్ని మనం క్లాసిఫై చేసినట్లయితే ఒక ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఒక స్టూడెంట్స్, ఒక ఫార్మసీ స్టూడెంట్స్ అంటే ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్ ఇంకొక స్ట్రీము, మూడో స్ట్రీమ్ వచ్చేసరికి ఏంటి ఎంబీఏ కానీ ఎంసీఏ అనేటువంటి వాళ్ళు ఇంకొక స్ట్రీమ్. సో ఈ మూడు స్ట్రీమ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక కంప్యూటర్ సైన్స్ బీటెక్ స్టూడెంట్ అనుకోండి, బీటెక్ స్టూడెంట్ ఒక ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఏంటి, తను లేటెస్ట్ టెక్నాలజీ మీద ఇంటర్న్షిప్ చేస్తే బెటర్గా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ లైక్ దిస్ అంటే ఆ టెక్నాలజీ ఎట్లా మనకి కార్పొరేట్లో ఉపయోగపడుతుంది అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. అండ్ రెండవది ఫార్మసీ స్టూడెంట్ వచ్చేసరికి దాదాపుగా మనకి చాలా కాలేజీలు ఆల్మోస్ట్ 400 ఫార్మసీ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్ బయటకు వచ్చేస్తున్నారు. మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయా అంటే కొంచెం కష్టమైనటువంటి పరిస్థితే. అలాంటప్పుడు వాళ్ళకి సరిపోయేటువంటి సబ్జెక్ట్ అంటే క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్, స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ ఇన్ క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ ఫౌండేషన్, ఇలాంటి ఏరియాస్లో కనుక వాళ్ళు ఇంటర్న్షిప్ చేయగలిగారు అనుకోండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. అదే ఈ క్లినికల్ ట్రయల్స్ వెళ్ళిపోయేసేసి ఒక బీటెక్ సివిల్ వాళ్ళు చేశారు అనుకోండి, అది అంతగా ఫిట్ కాదు వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్కి తగ్గట్టుగా వాళ్ళు ఇంటర్న్షిప్ అనేటువంటిది తీసుకోవాలి. ఒక ఎంబీఏ స్టూడెంట్ తీసుకున్నారనుకోండి, మేనేజరల్ ఎఫెక్టివ్నెస్ బై యూజింగ్ విత్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మంచి టాపిక్. మేనేజరియల్ ఎఫెక్టివ్నెస్ యూజింగ్ విత్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో కాబట్టి అక్కడ మనం టాపిక్ తీసుకోవచ్చు. అదేవిధంగా డేటా సైన్స్, మోర్ కాంప్లెక్స్ డేటా తీసుకొని ఆ డేటాని we want to convert the data into meaningful information. That meaningful information helps management to take better decisions. అట్లా వాళ్ళు చదివినటువంటి సబ్జెక్ట్ను బేస్ చేసుకొని వాళ్ళు ఒక ఇంటర్న్షిప్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఐఎమ్ క్లోజ్లీ వర్కింగ్ విత్ కంప్యూటర్స్ అండ్ అఫ్ కోర్స్ ఫార్మసీ స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్ సైడ్. సో కాబట్టి నేను మాట్లాడే ప్రతి కూడా ఈ మూడు టాపిక్స్ చుట్టూ ఉంటాయి. సపోజ్ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ అబౌట్ లైక్ సివిల్ గురించి అడిగారు అనుకోండి, I don't know anything about that part. మెకానికల్ గురించి నాకు తెలియదు. సో నాకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడట్లేదు. తెలిసిన విషయాలు ఏంటంటే ఫార్మసీ వాళ్ళు కానీ లైక్ బయోటెక్నాలజీ ఆర్ డేటా సైన్స్, ఏఐఎంఎల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆర్ ఈవెన్ మేనేజ్మెంట్. బెటర్ టు చూస్ ఏ రైట్ టాపిక్ ఇన్ ఇంటర్న్షిప్. రైట్ టాపిక్, దట్స్ వెరీ ఇంపార్టెంట్.